అబ్బా నాకైతే చికెన్ ముక్క లేందే ముద్ద దిగదుల్లా. ఒక్క మంగళవారం నాడు తప్పితే ప్రతిరోజు ఓ 2 చికెన్ ముక్కలన్నా తినుకుంటే పానం అంతా ఎట్లనో అవుతుంది. కానీ ఈ వార్త తెలిసిన కానుంచి ఇప్పుడు చికెన్ అంటేనే భయం అవుతుందిల్లా. మరి ఆ వార్త ఏంది, దాని కథ ఏందో మీరు కూడా చూడురి. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల కోళ్లు జీవిడ్చుడు కారణం బర్డ్ ఫ్లూ వైరస్ అని తేలింది. దీంతో పశుసంవర్ధక శాఖ అధికారులు కోళ్లు జీవిడ్చిన 2 కోళ్ల ఫారాలలో కోళ్లను పూడ్చిపెట్టిర్రు. దాంతో నాటుగా పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు ఊరు చుట్టుముట్టు 1 కిలోమీటర్ దాకా రెడ్ జోన్, 10 కిలోమీటర్ల దూరం దాకా సర్వేలెన్స్ జోన్ అని ప్రకటించిండ్రు. ఇక రెడ్ జోన్ లో ప్రత్యేక బృందాలతో అధికారులు నిఘా ఏర్పాటు చేసిండ్రు. అట్లనే కోళ్ల ఫారాలలో పనిచేస్తున్న ఆరోగ్య పరిస్థితి ఎట్లున్నదనేది కూడా చెకింగ్ చేస్తున్నారు. ఇక ఈ వైరస్ ఇంకా వేరే కాడి సుతం పోకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. అట్లనే ప్రతి ఇంటింటికి 2% సోడియం క్లోరైడ్ పిచికారీ చేయాలని అధికారులు ఆర్డర్ వేసిండ్రు. ఇక అట్లనే వారం రోజుల సంది ఈ ఫారాల నుంచి కోళ్లు ఎక్కడెక్కడికి పోయినాయి అనేది కూడా అధికారులు విచారణ చేస్తున్నారు. కొల్లేరు పరివాహక ప్రాంతాలకు వలసొచ్చిన పక్షులతోని వైరస్ విస్తరించిందని అధికారులు అంటున్నారు. ఇటు ఏపీ నుంచి తెలంగాణ పోతున్న కోళ్ల వాహనాలను తెలంగాణ ప్రభుత్వం రానిత్తలేదు. ఆ బండ్లు రాకుండా చెక్ పోస్టుల దగ్గర బందోబస్తు చేస్తున్నారు. తెలంగాణలో సుతం కోళ్లు జీవిడిస్తే ఎంబటినే చెప్పాలని కోళ్ల ఫారాల యజమానులకు సర్కారు ఆర్డర్ వేసింది. మొత్తానికైతే బర్డ్ ఫ్లూ వార్తలను చూసి జనాలు బుగులు పడుతున్నారని చెప్పి హెల్త్ వర్కర్లు ఇట్లా ఇంటింటికి తిరిగి అవగాహన కల్పిస్తున్నారు. అందరూ కూడా నీసు మాంసాలు అయితే తినకూడదు, ఏంటి కోడిగుడ్డు కోడి మాంసం తినకూడదు. అలాగే ఎవరికన్నా కానీ గొంతు నొప్పి ఉన్నా, జ్వరం ఉన్నా, దగ్గు ఉన్నా, విరోచనాలు ఉన్నా, లేకపోతేనే ఒక్కోసారి అయితే రొంపట్టినోడు బాగా ముక్కు కారిపోతూ ఉంటుంది, రిలేటివ్ సింటమ్స్ ఉంటే మాత్రం వెంటనే మాకు తెలియజేయండి. అదే జ్వరాలు వచ్చి మేము సర్వే చేస్తున్నాం కాబట్టి మాకు చెప్తే దానికి సంబంధించిన పరీక్షలు అవి చేస్తాం. ఏ ఇబ్బంది లేకుండా చూస్తాం. కంపల్సరీ కాచి చల్లార్చి నేను తాగండి ఈ 10 రోజులు. ఇన్నారు కదా పబ్లిక్, ఓ వారం 10 రోజుల దాకా జర మాంసం జోలికి పోకుండ్రి. పానంలో ఏమైనా తేడా అనిపిస్తే ఎంబట్టిన దగ్గరలో దవాఖాన పోయి చెకింగ్ చేయించుకోండ్రి. అంతేగాని ఆ వార్తలు ఈ వార్తలు చూసి ఆగం కాకుండ్రి. మీ పక్క పంటున్నలను ఆగం చేయకుండ్రి. కరోనా పురుగునే తన్ని తరివేసినాం, ఈ బర్డ్ ఫ్లూ లెక్కన మనకు కాకుంటే జర జాగ్రత్తలు వాటితే సరిపోతది. ఇక అటు నిపుణులు సుతం 100 డిగ్రీల దాకా చికెన్ ఉడికిచ్చి తింటే ఏం కాదని అంటున్నారు. కానీ మీరు మాత్రం పైలంగా ఉండుండ్రి, సరేనా?